డెఫినెట్‌గా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడని అనుకున్నా గానీ, మరీ 'బాహుబలి' అంత పెద్ద హీరో అవుతాడనైతే అనుకోలేదు. యాహ్! ఉదయ్ కిరణ్‌తో మీ అసోసియేషన్ ఏంటి సార్? అంటే ఎలా ఉండేవారు? ఎలా అంటే తను ఫస్ట్ ఆడిషన్ చేసిన ముగ్గురిలో నేనొకడిని. హ్మ్. అంటే తేజ గారిని కలిసి ఈ అబ్బాయిని చేయండి బాగున్నాడు అని తేజ గారు మా దగ్గరికి పంపిస్తే, నేను, రమణ గారు, హ్మ్. తర్వాత రామానంద్ అని ఓకే. తను కాస్టింగ్ ఇన్‌చార్జ్ మా అందరికి. ముగ్గురం కలిసి, రమణ అంటే పేరులేని సినిమా రమణ గారు. హ్మ్. మేము ముగ్గురం కలిసి తనకు ఆడిషన్ చేసామనమాట. అప్పటి నుంచి పరిచయం. అందుకు తను ఫ్రాంక్‌గా ఎప్పుడు కూడా నా పాటలు ఎలా వస్తున్నాయి? మ్యూజిక్ ఏం జరుగుతుంది? ఎప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సార్ అది. ఆ చనిపోయినప్పుడు కోపమొచ్చిందా? బాధేసిందా? ఏమనిపిచ్చింది? కోపమైతే వచ్చింది. హ్మ్. డెఫినెట్ కోపమొచ్చింది. అంటే తను గ్రాఫ్ బాగా పడిపోయింది అనే టైంలో తను తట్టుకోలేక ఆహ్, ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆహ్, తనిప్పుడు బతికుంటే ఓటీటీలో చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు. సార్ నా ఫీలింగ్ అయితే. కరెక్ట్. ఇంకోటి తనంటే ఇష్టపడేవాళ్ళు కూడా చాలామందున్నారు. ఎక్కువ మందున్నారు. సార్ అందుకు సీ ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్‌లో. కానీ పడిన్ బా ఒక బంతి కింద పడినప్పుడు ఎంత గట్టిగా పడుతుందో అంతే గట్టిగా పైకి కూడా లేస్తుంది. ఆ లేచేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి. టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే ఆ కింద పడింది కిందే ఉండిపోద్ది. అది ఉదయ్ కిరణ్ చేసిన తప్పని నా ఫీలింగ్. అందుకు కోపమొచ్చింది అతని